నమస్కారం అండి. కూర్చోండి. మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారని నేను అసలు అనుకోనే లేదు. నేను రాకుండా ఎలా ఉంటాను? బాధపడేది మేమే కదా. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. ఫోన్లో మీరు చెప్పిన విషయాన్ని కొంచెం కన్సిడర్ చేస్తే. ఓ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇక ఆ విషయం గురించి మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. మిస్టర్ రాజేంద్ర, మొదట్లోనే ఈ విషయాన్ని నేను మీతో చెబుదాం అనుకున్నాను, కానీ మీ అబ్బాయే చెప్పొద్దు అని ఆపాడు. ఇదే నాకు నచ్చని విషయం. తప్పు చేసింది మీరు, దాన్ని అవతల వాళ్ళ మీదకి నెడుతున్నారు. దయచేసి నేను చెప్పేది వినండి. రాజు దగ్గర నేనే విషయాన్ని దాచలేదు. ఎవరో చేసిన తప్పుకి నా కూతురు శిక్ష వేయటం మంచిది కాదు. ఇది మరీ బాగుంది సార్. మీ భార్యని ఎవరో అని అంటున్నారు. 3 ముళ్ళ బంధాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. తప్పు చేసి వెళ్ళిపోయిన తన మొహం చూడకుండా, అమ్మాని పిలవకుండా నా కూతురు ఎంతో కట్టుబాటుతో పెంచాను. మీరు కట్టుబాట్లతోనే పెంచుండొచ్చు, అలాగని మీ భార్య కడుపున మీ అమ్మాయి పుట్టలేదు అని అనగలవా? మిస్టర్ రాజేంద్ర, మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే ముందు అడ్డు చెప్పింది నేనే. ఎందుకో మీకు తెలుసా? మీ గత జీవితం గురించి నాకు తెలుసు కాబట్టి. పదవిని డబ్బుని కాపాడుకోవడం కోసం మీరు చేసిన హీనమైన పనులు మొత్తం నాకు తెలుసు. మీ భార్య ప్రమాదంలో చనిపోయిందని మీరు నాతో చెప్పారు, కానీ ఆవిడ హత్య చేయబడిందని, మీ పలుకుబడితో దాన్ని ప్రమాదంగా మార్చారని ఊరంతా చెప్పుకుంటున్నారు. కానీ పిల్లల మనసు బాధ పెట్టకూడదని దాని గురించి నేను పట్టించుకోలేదు. వెరీ గుడ్. నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు మీరు. మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? ప్రొఫెసర్ బాలచంద్ర గారు, మనస్సాక్షికి భయపడండి, అంతేగాని ఇలా దిగజారకండి. మీరు సక్రమంగా ఉంటే తల ఎత్తుకుని బతకొచ్చు. మీరు మీ గత జీవితాన్ని ఎంత దాచిపెట్టినా కూడా దాన్నంత తేలిగ్గా మర్చిపోలేరుగా. ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు తెలుసు, అలాగని క్రిమినల్ పనులు చేయడం నాకు ఇష్టం లేదు, అది తెలుసుకోండి. అసలు నేను ఇక్కడ రాకూడదని అనుకున్నాను. ఇటువంటి నీచమైన ఇంటికి నా కూతురు కోడలుగా రానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనాల్సిన డైలాగుని మీరని వెళ్తున్నారు. అంతా టైం. రాణి వచ్చిందా? లోపల ఉన్నారండి. అమ్మా, రాజును కలిసావమ్మా? కలిశాను. నేను చెప్పినట్టే జరుగుంటుందే. వాడి నిజరూపం నీకు తెలుసుంటుందే. రాజేంద్ర కొడుకే కదా వాడు. అయినా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను నాన్న. వాణ్ణి మర్చిపో అమ్మా. దుష్టులతో సహవాసం చేస్తే బాధపడేది మనమేనమ్మా. వాణ్ణి మర్చిపో. ప్రయత్నిస్తాను నాన్న. త్వరలోనే బంగారం లాంటి కుర్రాన్ని చూస్తానమ్మా. మనల్ని పూర్తిగా అర్థం చేసుకుని నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే గుణవంతుని చూస్తాను. ఇప్పుడప్పుడే నాకు పెళ్ళొద్దు నాన్న. నేను మంచి జాబ్ చేయాలి, బాగా సంపాదించాలి, నా కాళ్ల మీద నిలబడాలి. వెరీ గుడ్. రాజుతో నీకు పెళ్లి నిశ్చయం కాగానే నువ్వు నీ చదువు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నావు. అప్పుడే నేను నీతో ఏమని చెప్పాను? మీరెందుకు అడ్వైస్ చేశారో నాకిప్పుడు అర్థమైంది నాన్న. రాజుని నమ్మి నేనన్నిటినీ వదులుకునుండుంటే నేను పూర్తిగా మోసపోయేదాన్ని. నేనొకటి చెప్తే వింటారా? చెప్పమ్మా. ఇంతవరకు నేను మీ దగ్గర అడగని విషయం ఇప్పుడు అడుగుతున్నాను. ఏమిటమ్మా అది? నా కన్న తల్లి నాకు ఊహ తెలియక ముందే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్నారే, ఆవిడ పేరు మాత్రమే తెలుసు. ఆవిడ్ని కనీసం ఫోటోలో కూడా చూడలేదు. మీ అమ్మ ఫోటోలని నేను చించి పారేశాను. తనంటే నాకు అంత ద్వేషం. ఇంకా మీ కోపం తగ్గలేదా? ఇప్పుడు ఆ కోపం లేదమ్మా. అయితే మీరు నాకు సహాయం చేయాలి. ఆవిడ అడ్రస్ నాకు ఇవ్వండి. ఆవిడ అడ్రస్సా? అవును. ఒక కన్న తల్లిగా ఆవిడ నాకు ఏమీ చేయనప్పుడు నేను ఆవిడ్ని ఎలా తల్లిగా అంగీకరించను? అయితే తన అడ్రస్ నీకెందుకమ్మా? ఒక ముఖ్యమైన విషయం ఉంది, అందుకే అడుగుతున్నాను. మీకు ఆవిడంటే ఇష్టం లేదని నాకు తెలుసు, అందుకే నేనెప్పుడు ఆవిడ గురించి ఒక్క విషయం కూడా అడగలేదు. కానీ ఇప్పుడు నేను ఆవిడ్ని చూడాలి నాన్న.
నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. నువ్వు తన కూతురివి, తను నీ కన్న తల్లి. ఆ బంధాన్ని ముడివేయడం కోసం నేను అక్కడికి వెళ్ళడం లేదు. ఒక తల్లిగా ఆవిడ చేసిన తప్పు వల్ల నా జీవితం ఎలా నాశనం అయిపోయిందో తెలియజేయడం కోసమే వెళ్తున్నా నాన్న. అమ్మ రాణి, మీరేం దిగులు పడకండి. నేను ఆవిడతో ఒక విషయం అడగాలి. ఆ విషయం అడిగితే చాలు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు తన అడ్రస్ తెలీదమ్మా, కానీ ఊరు తెలుసు. ఆవిడ భర్త పేరు చెప్తే ఎవరైనా చెప్తారు. ఆ జయదేవ్ ఎంతో పాపులర్ సింగర్. ఆ దుర్మార్గుడు గురించి మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతోంది. నువ్వు అలా మాట్లాడకమ్మా. ఒకప్పుడు సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప గాయకుడు. ఇప్పుడు ఏమీ లేని అనామకుడు, అంతేనా? ఒకరికి ద్రోహం చేసిన వాళ్ళ గతి ఇంతే. అది నాకు తెలీదమ్మా, కానీ నువ్వు అతను చూసినప్పుడు అతన్ని ద్వేషించుకో. ఎవరిని ఏం ప్రయోజనం? అంతా నా తలరాత. ఇంకా వాళ్ళ మీద ఎందుకు నన్న జాలి చూపిస్తున్నారో? ఎంత మంచి మనసున్న మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టారు. అలా మాట్లాడటం తప్పమ్మా. ఇలా చూడు, తనకి నాకు 1,00,000 ఉండొచ్చు, కానీ తను నీ కన్న తల్లి. లేదు, ఆవిడ నాకు తల్లి కాదు, శత్రువు. రాణి, నాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ ఒక్కరే. ఆ ఒక్కరు మీరే. మీరు మాత్రమే నాన్న. సరే అదలా ఉంచు. నువ్వు మీ అమ్మని కలవడానికి ఎప్పుడు వెళ్తున్నావు? మీరు వెళ్ళమంటే ఇప్పుడే బయలుదేరతాను. ఇప్పుడు వద్దమ్మా. ఇప్పుడు వెళ్తే రాత్రి బాగా లేట్ అవుతుంది. రేపు ఉదయమే వెళ్ళు. కార్ తీసుకుని వెళ్ళు. ఉమ్. పాడిన గొప్ప గాయకుడు. మీరేనన్నా చెప్పండి, ఆ రోజు సినిమా పాటలకి ఈరోజు సినిమా పాటలకి సంబంధమే లేదండి. ఆయన ఆరోగ్యం పాడిన దగ్గర నుంచి ఆయన చేతి ఎవరూ పాడించట్లేదండి. కళాకారుల జీవితం ఎప్పుడూ ఇంతేనండి.